Hello, story lovers. Welcome back to my channel. Madly in Love 259. నాకు కావాల్సింది నేను తీసుకోకుండా నిన్ను బయటికి వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదు. ఫోన్ టచ్ చేయనిచ్చే ప్రసక్తి లేదని మంచం మీద ఉన్న ఫోన్ తీసుకుని తన పాకెట్‌లో దాచిపెట్టుకున్నాడు శాడిస్ట్ బాబు. దక్ష నవ్వుకుంటూ గిఫ్ట్ కావాలి అంతే కదా అనగానే అవును అని అతను చిలిపిగా చూస్తుంటే సరే ఇలా వచ్చి బెడ్ మీద కూర్చోండి నేనిస్తాను అని చెప్పింది. అతను హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటే కళ్ళు మూసుకోవాలి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పడంతో కర్ణ చిలిపిగా నవ్వుతూ కళ్ళు మూసుకోవడంతో ఆమె కూడా ముసిముసిగా నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న కాజా అతనికి తినిపించి గిఫ్ట్ చాలా తీయగా ఉంది కదా ఇక నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని బయటకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. దాంతో కోపంగా కళ్ళు తెరిచిన శాడిస్ట్ బాబు వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ రాక్షసి, ఈడియట్, స్టూపిడ్ అని అరుస్తూ ఉంటే నవ్వుకుంటూ కిందకెళ్ళిపోయింది. వాడేంటి అంత క్యూట్‌గా పిలుస్తున్నాడు నిన్ను అని విరాట్ వెటకారంగా అడిగేసరికి గిఫ్ట్ అడిగాడు. గిఫ్ట్ ఇచ్చొచ్చాను. మీ ఫ్రెండ్‌కి కృతజ్ఞత కూడా లేదు బావగారు అని వెటకారంగా చెప్పింది దక్ష. ఏం గిఫ్ట్ అడిగాడు? నువ్వేమిచ్చావు? అని అడిగేసరికి ఏముంది కాజా తినిపించొచ్చాను అనగానే విరాట్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అది గిఫ్టా? అని అడిగేసరికి మరింకేంటి బావా? అని దక్ష అయోమయంగా అడిగేసరికి అంత అమాయకంగా నటించకే నీకన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు అన్నాడు విరాట్. లేకపోతే ఇంట్లో అందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేసి మేమిద్దరం సంతోషంగా ఉండాలని అంత డెకరేషన్ చేస్తే నా గురించి ఆలోచించకుండా బయటికి వెళ్తాడా? మరి దానికి పనిష్మెంట్ ఉండాలి కదా! ఇలాగే మీ ఫ్రెండ్‌ని ఏడిపిస్తూను ఉంటాను చూడు అని చెప్పి చిలిపిగా నవ్వింది. రాక్షసి! కళ్ళు పోతాయే! వాడిలాంటి వాళ్ళు బంగారు పూలతో పూజ చేసినా జన్మ జన్మలకు కూడా దొరికే అవకాశాలు లేవు అనగానే పర్వాలేదులే నేను మళ్ళీ మళ్ళీ పూజలు చేసి మీ ఫ్రెండ్‌ని నా సొంతం చేసుకుంటాను. నువ్వేమీ బాధపడకు బావా అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళింది దక్ష.
చూసావుగా మీ చెల్లిని తెగ వెనకేసుకొస్తావు. మా వాడిని కొంగున కట్టేసుకొని ఆడిస్తోంది అనగానే పర్వాలేదులే. అయినా కొంగున కట్టుకొని ఆడిస్తూ ఉంటే ఆడుకోవడం మీ ఇద్దరికీ కూడా ఇష్టమే కదా! అని దీక్షిత చిలిపిగా సాగదీస్తూ చెప్పింది. నిజమే చాలా ఇష్టం అని విరాట్ కూడా చెప్పేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే బాబు ఏడవడంతో సరిపోయింది. మనల్ని డిస్టర్బ్ చేయడానికి బయట పెద్ద శత్రువులు అవసరం లేదే. మనవాడు చాలు అనగానే ఏంటండి మీరు? వాడు చిన్న పిల్లాడు ఆకలేస్తుందో, కడుపు నొప్పొస్తుందో ఏమీ తెలీదు. ఎందుకలా మాట్లాడతారు? అని అంటూ బాబుని తీసుకొని పాలు పట్టించడానికి ట్రై చేసింది. వాడు పాలు తాగకుండా ఏడుస్తూ ఉండడంతో చూడండి మళ్ళీ కడుపు నొప్పి మొదలైనట్టుంది అని అంటూ గ్రైప్ వాటర్ తాగిస్తూ ఉంటే ఇక్కడికొచ్చినప్పుడు రెగ్యులర్‌గా కడుపు నొప్పొస్తుందెందుకు అని అడిగాడు విరాట్. అవును విరాట్ నేను కూడా లైట్ తీసుకున్నాను. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామా అనగానే రేపు తీసుకుని వెళ్దాంలే. ఇప్పుడైతే నిద్రపోతున్నాడుగా అని గ్రైప్ వాటర్ తాగడంతో నిద్రపోయిన వాడిని చూస్తూ సరే కావ్యకి కాబోయే భర్త వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారంట. రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకోమని బామ్మ చెప్పింది. నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు విరాట్. ఇక కావ్య గదిలో కూర్చుని కావ్య కాళ్ళకి కూడా పారాణి పెడుతున్న దక్ష వైపు చూసి వదినా కాళ్ళకి పారాణి స్నేహ పెడుతుందిలే. నువ్వెందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నావు? తప్పు నువ్వు నాకంటే పెద్దదానివి అనగానే పెళ్లి సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చు ఆడపడుచు. ఏం కాదులే నువ్వు అనవసరంగా కంగారు పడకు అని చెప్పింది దక్ష. ఇంతలో శాంభవి వచ్చి కోడల్ని తీసుకునెళ్లడంతో ఆవిడతో గదిలోకి వెళ్లి ఏంటత్తయ్యా అనగానే ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో అని ఒక నెక్లెస్ సెట్ ఇవ్వడంతో ఏంటత్తయ్యా ఇది అని అడిగింది. పెళ్లి జరుగుతుంటే ఆడపడుచుకి వదిన ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. అందుకే నేనే చేయించాను కావ్య కోసం. ఎలా ఉంది అని అడిగేసరికి బాగానే ఉంది కానీ మీరు చేయించింది నేను చేయించాను అని ఎలా ఇస్తానత్తయ్యా? నేను మీ అబ్బాయితో మాట్లాడి కొత్తది చేపిస్తానులే అనగానే పెళ్ళికి మీరు చేయించండి. ఎంగేజ్‌మెంట్‌కి ఇది పెట్టండి అని చెప్పింది శాంభవి. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.